అరే బబ్బులు చిన్నప్పుడు పోలీస్ అయితే అంటే కాదరా ట్రాక్టర్ మీద పోతాను ట్రైనింగ్ మరి ఇప్పుడు చలి బాగా పెడుతుంది ఓ కోట అయితే మంచిగా ఉండగా నాకు కూడా గదే అనిపిస్తుంది కానీ పైసలు లేవురా అకౌంట్లో. ఇప్పుడు ఎట్లా మరి? ఇప్పుడు చిన్న ఐడియా మనం జనరల్గా 500 1000 రూపాయలు పడితే ఎవ్వడు ఇయ్యడు. అదే 20 రూపాయలు 30 రూపాయలు కొట్టమన్నాం అనుకో అందరు కొడతారు, మళ్ళీ తిరిగి ఎవడు అడగడు. ఏమంటావు? సూపర్ ఐడియా మా. ఇప్పుడే మన వాళ్ళ ఫోన్ చేస్తావు. అలా మా ఒక 20 రూపాయలు కొట్టు అర్జెంట్. 3000 వచ్చినారా 20 అడిగితే అందరు కొట్టి పడేసిల్లు. కొట్టను అన్నడు లేడు, అందరు కొట్టేసిల్లు. నీకు 3000 ఏంది, నాకు 3500 వచ్చినాయి. కోటి కాదు ఫుల్ వేయచ్చు. ఈ ఒక్కడుగు 100 అడుగులతో సమానం సార్. ప్రతి జనరేషన్ లోనూ ఆ కొత్త థాట్ ని ముందుకు తీసుకెళ్ళేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. అనే టార్చ్ బేరర్. నమస్తే అన్న. నమస్తే నమస్తే తమ్మి. నాకు కూడా ఏమైనా నౌకరు చూడరా అన్న హైదరాబాద్లో? నేను కూడా వస్తా. ఇప్పుడే నీకు నౌకరు ఎందుకురా, చక్కగా పోయి చదువుకోపో, మంచిగా జీవితం బాగుంటుంది. డిగ్రీ అది వీడి వీకిందంటే వీని పట్టుకొని నీ వీక నడిచి. అరే ఈసారి December 31 పార్టీ మాత్రం బలిగిపోవాలరా. నాకు తెలిసి వైజాగ్ పోతే బెటర్ అనిపిస్తాను. గోవా గాడి ఇసుకల అది ఇది చిన్న చిన్న మిడ్డీలు వేసుకొని పోరీలు మంచిగానే ఉంటారు కానీ ఏం పోతాం కానీ. మరి చార్మినార్ పోదామా? చార్మినార్ ఏమద్దు, హైదరాబాద్ గల్లీలో చాలా తిరిగినాం కానీ నాకు తెలిసి అమెరికా అయితే బెటర్ రా. లేదు బాబాయ్, పబ్లిక్ గార్డెన్లో గుద్దాలు ఉంటారు. హ్యాగా చిన్న చిన్న వద్దు, అమెరికా అయితే బెటర్. మనం ఆల్రెడీ అమెరికాకు ఎట్లా పోదాం? విమానంలో పోదాం. నాకు తెలిసి విమానంలో మేకలు తీసుకురానిస్తారట. రాని కార్ మాట్లాడుకున్నాం. కార్లా మళ్ళా సముద్రం ఉంటుంది కదా, సముద్రం అవతలకి ఎట్లా పోతావు? ట్రైన్లోకి వెళ్ళిపోదాం పైనుంచి. ఇదంతా కాదు కానీ మన బిల్డింగ్ మీద తాగుదాం రా. ఇది కరెక్టే కదా బాబాయ్, మరి ఇంకేంది పా తాగుదాం. అన్న మీ జాలి ఎట్లు పెడతానే, మీ అమ్మాయి వెళ్తే పొట్టు కొడుతుంది. అవునా? చూద్దాం పారా. హడి హడి హడి. అప్పుడు చదవమంటే చదవకపోతుంది, ఇప్పుడేమో ఎట్లా గాయపడుతుంది. గిట్ల అయితే ఎట్లా అన్నా? ఏం పిల్లగా పెళ్లి చేసుకో అయిగా. చేసుకోవాలి వెళ్తావా? అయినా నీకు పిల్లని ఎవడు ఇయ్యటి? నేను డిగ్రీ పాస్ అయ్యాను. ఆడ పీజీ చేసేటోళ్ళే పందులో కాస్తాను. అందులో నువ్వెంతటోనివి? ఏం లలితావా, తిన్నావా? తిన్నాం, బాగానే ఉన్నాం. అయితే కానీ బుజ్జమ్మ లేదా? అది తిట్టుడు కాదవ్వా, నిన్ను గంత మాట అన్నది. అసలు ఎట్టన బుద్ధి అది. నాకైతే పానం పిచ్చిలేసింది. నేనైతే ఊరేసుకుని అద్దరుగా చెర్ల దునికి చచ్చిపోదు. నన్ను గట్ల అన్నదా? ఘోరంగా అన్నది అసలు. మాటలు కాదు. ఇగో నిన్న ముచ్చట ఏందంటే లలితమ్మ ఇష్టం ఉన్నట్టు అంటానే గిల్లని వస్తా అని తెలుసా నాకు. అంటాంది చెవులు నాకు ఉన్నాయి అంత పిచ్చి లేచింది నాకు. చెవులు నాకు ఉన్నాయి అంత పిచ్చి లేచింది నాకు. ఏమో ఎందుకు తిడతాందో. నన్ను గంట మాట అన్నదా? A few moments later. ఫీల్ ఉంది మావా. శ్రవణ్ తింటురారా? శ్రవణ్. A few moments later. అలా లంజుడు కానీ నీకు అర్ధరాత్రి 12 గంటలకు కేక్ తీసుకొచ్చి కట్ చేపిస్తే నువ్వు నాకు నోట్లో పెట్టకుండా ఇంకోనికి నోట్లో ఎట్లా పెడతావురా? కాబట్టి శ్రావణ్ గారు ఇలా వచ్చిండారా నీకు? రామమ్మ రా. సుల్లిగాని కేకే కట్ చేయి నాకు. సుల్లి నేను మర్చిపోయాను రామమ్మ. దావా నిన్ను మర్చిపోతానమ్మా. ఈ ఒక్కసారి వదిలేస్తాను, ఇంకోసారి అయితే మాత్రం మంచిగా ఉండదు. కేక్ నాకే పెట్టాలి ఫస్ట్. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషులు.
ఏం పిల్లగా చింతకాయ తింటావు నీళ్ళు గిట్ట పోసుకున్నావా? ఏం పిల్లగా చింతకాయ తింటావు నీళ్ళు గిట్ట పోసుకున్నావా? ఈ చెప్పకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. ఏంది చిన్నమ్మ గా బబ్బులు చూస్తాంటే పెద్ద పెరిగిండు ఎవరినో పిల్లని తీసుకొని లేచిపోయిండట. గా బబ్బులు చూస్తాంటే పెద్ద పెరిగిండు ఎవరినో పిల్లని తీసుకొని లేచిపోయిండట. అయితే మే తీయరాదురా, తీసుకొని అత్తేంది తల్లితోని పాటు పిల్ల కూడా వచ్చింది, డెలివరీ ఖర్చులు కూడా తప్పినాయి. తీసుకొని అత్తేంది తల్లితోని పాటు పిల్ల కూడా వచ్చింది, డెలివరీ ఖర్చులు కూడా తప్పినాయి. మా ఇది ఎంత దాయిన ఎక్కుతలేదు మావా. ఇందాకనే కాదరా డబ్బెడుచ్చబోసినావు ఎక్కిసినావు బయట ఉచ్చగూడి దింపినావు. ఇందాకనే కాదరా డబ్బెడుచ్చబోసినావు ఎక్కిసినావు బయట ఉచ్చగూడి దింపినావు. మళ్ళీ ఎక్కుతలేదంటావు అవలాగా. తాగు, అన్ని కథలు పడతారు. మంచిగా ఎక్కుతాంది, మొత్తం పేగుళ్ళకు కిడ్నీలకు ఉరుకుతాంది. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. మీదేం కూర పిల్లగా? మాది బీరకాయ కూర బుజ్జావా. మీదేం కూర? మాది చికెన్ కూర. నీకు చికెన్ కూర ఎత్తా, నాకు బీరకాయ కూర ఎత్తావా? చికెన్ కూర నాకేసి బీరకాయ కూర అడుగుతానవా? చికెన్ కూర అంటే మంచిదే, ఎందుకు అడుగుతానవా అట్లా? ఏళ్ళ పిల్లి మూతి పెట్టింది గదెవడు తింటాడు, ఏళ్ళ పిల్లి మూతి పెట్టింది గదెవడు తింటాడు, అందుకే నీకు ఎత్తానంటానా. ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. వీడు పొద్దుంచి కనబడతలేడు, వీడు ఫోన్ ఎత్తున్నాడు, వీడు ఎట్లడో ఏమో, వీనికి ఏమైందో ఏమో, సరే సప్పులే లేదు బాడకపోవాడు. రే అవులా రే, అంత ఓకేనా? నాకేమైందన్నా? ఇంట్లో అంత ఓకేనా? అంత ఓకే, అందరం మానం అంత ఓకేనా? ఓకే, ఆరోగ్యం అంత ఓకే కదా? సూపర్. కాదు మరి పొద్దుంచి రీల్స్ పంపించలేంది అంత పానం అంత ఎట్నో అవుతుంది, అర్జెంట్గా రీల్స్ పంపి. కాదు మరి పొద్దుంచి రీల్స్ పంపించలేంది అంత పానం అంత ఎట్నో అవుతుంది, అర్జెంట్గా రీల్స్ పంపి. అరే ఏంట్రా ఇది? అయ్యో సారీ అన్న, ఇప్పుడు పంపిస్తాను. సారీ అన్న, ఇప్పుడు పంపిస్తాను. లైక్ కొట్టు ఏమడే పంపిన చూడన్న. ఓకే, ఇంకోసారి టైంకి పంపు రీల్స్. మరి ఓకే 3 పూట్ల తిండి లేకపోయినాయి కానీ రీల్స్ లేని బతకలేం. ఓకే 3 పూట్ల తిండి లేకపోయినాయి కానీ రీల్స్ లేని బతకలేం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ గట్టి కొట్టండి. గంట సింబల్ ఘాట్గా తెంగుల్లి.